కథే. కానీ సో కూలీ మూవీ లోకేష్ కనగరాజ్ నువ్వు కూడా డిసప్పాయింట్ చేస్తాను నేను సచ్చినా అనుకోలేదు. అంటే ట్రైలర్ లో అండర్ ప్లే చేస్తున్నారు అనుకున్నాం కదా, కాదయ్యా అక్కడ నిజంగానే అండర్ ఉంది. స్టోరీ ఒకటి ఉంది, దాన్ని చూపించారు, పర్లేదు ఏదో వెళ్తుంది అనుకుంటాం, పర్లేదు ఏదో వెళ్తుంది అనుకునేది సినిమా మొత్తం అలానే జరుగుతూ ఉంటుంది. కావట్లేదు ఏంటబ్బా అనుకుని ఫస్ట్ హాఫ్ లో పెట్టుకున్న సెటప్ ఏదైతే ఉందో దాంట్లో దయాల్ క్యారెక్టర్, మన సౌబిన్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. అరే బాగా వెళ్తుందని అనుకున్నా. అనవసరమైన సీన్లు వస్తా ఉంటాయి. మనకి రజనీకాంత్ గారికి ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని చూపిస్తా ఉంటారు, ఒక మిస్టరీ నడుస్తా ఉంటది, క్యారెక్టర్స్ అన్నిటిని చూపిస్తా ఉంటారు. కాకపోతే వీటన్నిటిలో బాగున్న క్యారెక్టర్ మాత్రం శృతి హాసన్ ఉంది. డబ్బింగ్ దరిద్రంగా ఉంది, అది ఎట్లా జరుగుతా ఉంది. నాగార్జున గారు ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్, టోటలీ వేస్టెడ్ అనిపించింది అనమాట. సీన్స్ పడ్డే కొన్ని, బట్ సినిమాలో ఆయన్నే చెయ్యాలి, ఈయన్నే ఉంటే కరెక్ట్ అనే ఫీలింగ్ ఒక్క సీన్ కూడా అనిపించలే. జస్ట్ ఏదో ఎలివేట్ చేయాలి అన్నట్టుగా ఉంటది. సినిమా మొత్తం అలానే ఉంటది. రజనీకాంత్ గారికి ఇచ్చే ఎలివేషన్స్ అయినా కానీ, నాగార్జున గారి సీన్స్ కానీ, ఆమిర్ ఖాన్ అయితే మాత్రం ఎందుకున్నారు ఆయన, అసలు సినిమాలో ఆయన పాయింట్ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అంటే మాత్రం దయాలే. కాకపోతే ఆ దయాల్ క్యారెక్టర్ ని చాలా కాంప్లెక్స్ గా రాసుకున్నారు అనిపించింది, బట్ స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. సింపుల్ పాయింట్ ని చాలా కాంప్లెక్స్ గా చూపిస్తా ఉంటారు. కాకపోతే అక్కడ ఎమోషన్ కనెక్ట్ కాలేదు నాకైతే మాత్రం. రజనీకాంత్ గారి క్యారెక్టర్ మీద చాలా సస్పెన్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. అది సినిమాకి స్టోరీకి బాగా కనెక్ట్ అయి ఉంటే చాలా బాగుంటది. ఆ సస్పెన్స్ అంతా కూడా జస్ట్ ఎలివేషన్ కి వాడుకున్నాడు. హైలైట్ ఏంటంటే సినిమాలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఎలివేషన్స్ ఆన్సర్ అన్నట్టు ఇచ్చేసాడు భయ్య. నాకు అర్థమే కాలే. క్లైమాక్స్ చూస్తుంటే మాత్రం ఒరే నువ్వు ఇంత లేపుతున్నావు, ఇంత జరిగింది సినిమా మొత్తం, దీని అన్నిటి కారణం గిదా అనే ఫీలింగ్ వచ్చింది. సినిమా మొత్తం అదే అనిపించింది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ చాలా డల్ గా నడిచింది, ఓకే సెటప్ పెడుతున్నాడు కదా. సెకండ్ హాఫ్ లో మనకి విక్రమ్ లెవెల్లో లేపుతాడు అనుకుంటున్నా, పోతానే ఉంది భయ్యా సినిమా మొత్తం కూడా. నాకు అది మాత్రం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అన్నట్టు. లోకేష్ కనగరాజ్ మార్క్ సీన్స్ చాలా ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా రచితారామ్ క్యారెక్టర్ ఒకటి ఉంటది, దాన్ని చూపించిన విధానం మాత్రం ఏట్రా నువ్వు అనే ఫీలింగ్ వచ్చింది. అది చాలా బాగుంది అనిపించింది. షాక్లు కూడా చాలా బాగా పడ్డాయి, ట్విస్ట్ కూడా పడ్డాయి. షౌబిన్ షాహిర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఆయన ఫెంటాస్టిక్ యాక్టర్ మనకు తెలుసు, ఈ సినిమాలో చాలా బాగా వాడుకున్నారు అనిపించింది. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ప్లాట్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదని ఫీలింగ్ వచ్చింది అనమాట. మనకి సత్యరాజ క్యారెక్టర్ కానీ వాటన్నిటిని చూపించిన విధానం ఓకే బానే ఉంది, దీని తర్వాత ఏంటి అంటే మాత్రం అంతే ఇంకేమీ లేదని ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ మధ్యలో రజనీకాంత్ గారి ఫిల్మ్స్ అని నాకు అలా అనిపిస్తుంది అనమాట. కరెక్టే ఫ్యాన్స్ కి క్యారెక్టర్ చేయాలి, ఆయనకి ఎలివేషన్స్ ఇవ్వాలి, ఓకే, బట్ ఆ ఎలివేషన్స్ స్టోరీలో కూర్చోవాలి. నాకు జైలర్ లో కూడా అదే ప్రాబ్లం అనిపించింది అనమాట. క్లైమాక్స్ లో జరిగేదంతా ఎలివేషన్స్ ఇచ్చేసి స్టోరీ అయిపోయిందంటే నాకు నచ్చలే. ఈ సినిమాలో నాకు అదే ప్రాబ్లం అనిపించింది అన్నట్టు. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ట్రైలర్ లేదో చూపించి అంత కూడా లేదు భయ్యా. నాకు ఫస్ట్ హాఫ్ లో చూపించిన సెటప్ కి సెకండ్ హాఫ్ లో మంచి క్లోజర్ ఇచ్చినవా లేదా, నాకు అది రాలేదు. నాగార్జున క్యారెక్టర్ కానీ ఏదో చూపిస్తా ఉంటారు, దానికి సినిమాకి సంబంధం లేనట్టే ఎండింగ్ అయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. అంత బిల్డప్ ఇచ్చి లాస్ట్ కి పుసుక్కన అయిపోయిందంటే ఏమనిపిస్తుంది, నాకు అదే జరిగింది అనమాట. సినిమా మొత్తంలో కూడా అదే జరిగింది. ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం లాఫెబుల్, నాకైతే మాత్రం నవ్వొచ్చింది. అసలు ఎందుకు పెట్టారు, అసలు పాయింట్ ఏంటి, అసలు ఈ క్యారెక్టర్స్ అన్ని ఉండడానికి కారణం ఏంటి, దానికి సినిమాకి సంబంధం ఏంటి, వీళ్ళే ఎందుకు చేయాలి అర్థం కాలేదు నాకు. శృతి హాసన్ గారి క్యారెక్టర్ బాగుంది, ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్ బాగానే అనిపించింది. షౌబిన్ గారు చాలా బాగున్నారు, రజనీకాంత్ గారు ఆయన రేంజ్ కి ఆయన అలానే చేశారు, అది ఓకే అనిపించింది. బట్ ఓవరాల్ గా సినిమా చూస్తే మాత్రం ఎందుకు మనకి విక్రమ్ లాంటి స్టోరీ ఇచ్చిన ఆయన రజనీకాంత్ గారికి మంచి సినిమా ఇవ్వలేరు అనే ఫీలింగ్ వచ్చింది మనకు. అది ప్రాబ్లం అనిపించింది. మ్యూజిక్ అంటే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. కాకపోతే కొన్ని సీన్స్ ఉంటాయి, ఉపేంద్ర గారి సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, ఏంటే అనే ఫీలింగ్ వచ్చింది. బట్ కొంచెం మ్యూజిక్ అయితే మాత్రం నాకు పేటా మూవీ గుర్తుకొచ్చింది, ఆహా ఇది సిమిలర్ ఉందనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా కూలీ అయితే మాత్రం నాకు మంచి సీన్స్ ఉన్నా కానీ అటర్లీ డిసప్పాయింటెడ్. అంటే నాకు ఎక్స్పెక్ట్ చేసింది లేదని కాదు, వాళ్ళు చూపించిందే సరే చూపెట్లే అనే ఫీలింగ్ వచ్చింది. దీనికంటే లియో చాలా బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కూలీ. ఎండింగ్ లో ఒకటే చెప్పాలనుకుంటున్నా, హీరో ఎవరైనా కానీ నాకు స్టోరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఆ స్టోరీ సరిగా బాగా చూపించావా అంతే. అక్కడ ఏ హీరో ఉన్నా కానీ సినిమా బాగాలేదు అంటే బాగాలేదు అంతే. సో ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి, చూసారా కూలీ, చూడాలనుకుంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. వార్ 2 వెళ్తారా, దీనికి వెళ్తారా మీరే చెప్పండి. నాకు మళ్ళీ అనకండి ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అంటారు కానీ మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ కొట్టేసే ప్లీజ్. బై.